మాట్లాడదాం మాట్లాడదాం అయ్యప్ప గారు మాట్లాడదాం. సురేంద్ర నాయుడు గారు ఏమంటారు? పారదర్శకంగా ముందుకు వెళ్ళాలి, తన మన భేదం లేకుండా స్టేట్మెంట్లు కాదు గ్రౌండ్ లెవెల్లో కూడా వర్క్ జరగాలంటున్నారు వారు. సో ప్రజలకు న్యాయం జరగాలంటే తన మన భేదం ఉండకూడదు అంటున్నారు. ఏమంటారు సార్? ఇప్పుడు అయ్యప్ప గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. కొన్ని దగ్గరలో వాస్తవంగా అన్ని పార్టీల నాయకుల్లో కొంతమంది ఉంటారు. కొంతమంది అంటే మనం ఏదంటే అది మాట్లాడుకునేదానికి వేరే వాళ్ళు ఉంటారు, కానీ మనం ఆ విధంగా మాట్లాడలేము. ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలంటే అన్ని పార్టీలలో కూడా ఇలాంటి విషపురుగులు కొన్ని ఉంటాయి. అలాంటి విషపురుగుల్ని తుదముట్టించాలని ఈరోజు చంద్రబాబు గారు తీసుకున్నటువంటి నిర్ణయం. ఖచ్చితంగా ఈరోజు ఏదైతే అయ్యప్ప గారు చెప్పారో అది తూచా తప్పకుండా ఖచ్చితంగా పారదర్శకంగా మా పార్టీ అని లేదు, వైసీపీ అని లేదు, ఇంకొకటి అని లేదు, ఎవరి భూమినైనా సరే వాళ్ళకే ఉండేటట్టుగా, నా భూమి అయితే నాకే ఉండాలి, అయ్యప్ప గారి భూమి అయితే అయ్యప్ప గారికే ఉండాలి. గతంలో కబ్జా చేసున్నా లేదు, ఈ రోజు కబ్జా చేసున్నా ఖచ్చితంగా దీని మీద ఎంక్వైరీ చేసి పారదర్శకంగా నిర్ణయం తీసుకునేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కట్టుబడి ఉన్నారు. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఏదైతే ఇందాక అయ్యప్ప గారు చెప్పినట్టు ఏదైనా కొన్ని డీటెయిల్స్ ఉంటే కూడా నా నెంబర్ ఇస్తాను. నేను కొన్ని పెడితే నా వల్ల అయినంత వరకు నేను కూడా ఈరోజు ప్రజా దర్బారు జరుగుతుంది. ప్రతి వారం కూడా పార్టీ ఆఫీసులో ప్రజా దర్బారు జరుగుతుంది. ప్రజా దర్బార్లో ఇచ్చేటువంటి ఈ రిపోర్ట్లన్నీ కూడా సింహభాగం భూ కబ్జాల మీదనే ఇస్తా ఉన్నారు. దాదాపు ఒక 10 అర్జీలు వచ్చాయనుకోండి, దాంట్లో 70-75 అర్జీలు భూ కబ్జాల మీదే వస్తాం. ఆల్మోస్ట్ ఆల్ ఒక 2 నెలలకు ముందు ఇచ్చినటువంటి భూ కబ్జాలు తిరుపతి చంద్రగిరి నియోజకవర్గంలో ఒక 4-5 ఇచ్చారు. ఆ 4-5 వాటిలలో 2-3 పరిష్కారం కూడా చేశారు. నేను డీటెయిల్ అదే సురేంద్ర గారు నేను అడగబోతున్నా, మీ దగ్గరకు వచ్చే కేసులకు సంబంధించి కేసుల వేగవంతానికి సంబంధించి ప్రత్యేక కోర్టు కూడా ఏమైనా ఏర్పాటు చేస్తారా? అది ఇప్పుడు చంద్రబాబు గారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం తీసుకొని ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తారా లేకపోతే ఇంకేదన్నా చేస్తారా అనేది నిర్ణయం అయితే తీసుకుంటారు. పారదర్శకంగా అయితే మాత్రం జరుగుతుంది. ఇప్పుడు నేను దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. చంద్రగిరి నియోజకవర్గం ఐతేపల్లిలో 500 ఎకరాలు అంటే జగనన్న ఇండ్లు 1 సెంటు భూమి పేరుతో 500 ఎకరాలు 22A పేరుతో పెట్టేసి అప్పటి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 40 లక్షలకు వాళ్ళ దగ్గర కొన్నాడు. 75 లక్షలకు ప్రభుత్వానికి అప్పనంగా అప్పగిచ్చేసి దాంట్లో మధ్యలో డబ్బులు కొట్టేసి దాంతో పాటు సదరం చేసేదానికి కూడా ఇష్టానుసారం బిల్లులు చేసుకునేది కూడా మనం చూసాం. కాళహస్తి నియోజకవర్గం చిందేపల్లి వెంకటగిరి రోడ్లో, కాళహస్తి నియోజకవర్గం చిందేపల్లి దగ్గర వెంకటగిరి రోడ్లో 750 ఎకరాలు బియ్యప్ప మధుసూదన్ రెడ్డి 750 ఎకరాలు 30 లక్షలు. ఇవన్నీ కూడా రికార్డు సార్. నేను ఏది ఆషామాషిగా చెప్పడంలా, నేను కూడా రియల్ ఎస్టేట్ చేస్తాను కాబట్టి నా దగ్గర రికార్డులు అన్నీ ఉన్నాయి. ఆషామాషిగా చెప్పాలి. 30 లక్షలకి తీసుకొని 60 లక్షలకి ప్రభుత్వానికి అప్పగించారు. అప్పగించి అక్కడ రోడ్లు కూడా వేయలేదు ఇంతవరకు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని అంతా కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి తిరుపతిలో ఉండే వాళ్ళకి 45 కిలోమీటర్లు అక్కడ ఇస్తున్నారు. మీకు అవసరమా కాదా? ఒకవేళ నిజంగా మీకు కావాలనుకుంటే 3 సెంట్లు అంటే రూరల్లో 3 సెంట్లు, టౌన్ లో 2 సెంట్ల భూమి వాళ్ళకి అప్పగిస్తా ఉంది. దీంతో పాటు తిరుపతి చుట్టుపక్కల ఏదైతే మాస్టర్ ప్లాన్ రోడ్డు నెపంతో ఎన్ఆర్ఐల భూములను ఆక్యుపై చేశారో వీటి మీద విస్తృతంగా అర్జీలు వచ్చాయి. ఈ విస్తృతంగా వచ్చినటువంటి అర్జీల్ని కూలంకుషంగా పరిశీలించి ఏదైతే టీడీఆర్ బాండ్లు అంటే నా పేరుతో నేను ఎన్ఆర్ఐగా ఉంటా, నా పేరుతో భూమి ఉంటుంది, అయ్యప్ప గారు కొట్టేసి ఉంటాడు. దాన్ని అయ్యప్ప గారు కొట్టేసి దాన్ని చేసేసుకునే వాళ్ళకి అయ్యప్ప గారు ఏం చేస్తాడంటే టీడీఆర్ బాండ్లు తీసేసుకో ఉంటాడు. వాటన్నిటిని కూడా ఎంక్వైరీ చేసి ఆ టీడీఆర్ బాండ్లు అన్నిటిని కూడా క్యాన్సిల్ చేసింది. ఇప్పుడు దాదాపు ఈ టీడీఆర్ బాండ్లు క్యాన్సిల్ చేసిన టీడీఆర్ బాండ్లే దాదాపు 1,500 కోట్ల రూపాయలు అంటే 3,000 కోట్ల రూపాయలు వీళ్ళు గత 5 సంవత్సరాలు చేస్తే 1,500 కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి టీడీఆర్ బాండ్లని క్యాన్సిల్ చేసింది. క్యాన్సిల్ చేసి పారదర్శకంగా ఎవరైతే నిజంగా ఆ భూమిని కోల్పోయి ఉంటారో వాళ్ళకి నోటీసులు ఇచ్చి వాళ్ళ దగ్గర నుండి కూడా అఫిడవిట్ తీసుకొని వాళ్ళకే ఇచ్చే విధంగా ఈరోజు జరుగుతా ఉంది. ఖచ్చితంగా చందు గారు
ఏదైతే చంద్రబాబు గారు ఈ రోజు నిర్ణయం తీసుకున్నారో ఈ నిర్ణయం నా భూతో నా భవిష్యత్తు లాగా ఉంటది. వైసీపీ Right, okay. వాళ్ళు కూడా ఎవరైనా, చందు గారు, వైసీపీ వాళ్ళు కూడా వాళ్ళ భూములు ఎవరైనా ఆక్యుపై చేసుంటే కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి ప్రజా దర్బార్లో ఇవ్వచ్చు. మనకు ఎన్నికలప్పుడు మాత్రమే పార్టీలు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరూ కూడా ప్రజలే. వైసీపీ వాళ్ళకి అన్యాయం జరిగినా సరే, జనసేన వాళ్ళకి అన్యాయం జరిగినా సరే, కాంగ్రెస్ వాళ్ళకి జరిగినా సరే, ఎవరికి అన్యాయం జరిగినా ఈ కూటమి ప్రభుత్వంలో న్యాయం ఖచ్చితంగా జరుగుతుంది, చేసి తీరుతాం. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. రైట్. చిన్నపరెడ్డి గారు, ఇందాక మీరు అన్నారు ఏ ఒక్కరికైనా అన్యాయం జరిగింది, ఎవరైనా బయటకు వచ్చారా అని. బట్ పార్టీలకు అతీతంగా అందరూ చేసిన వాళ్ళు ఉన్నారు అని చెప్పి అంటున్నారు. అండ్ ఇప్పుడు సురేంద్ర గారు మాట్లాడారు, కోటిపల్లి అయ్యప్ప గారు మాట్లాడారు. మీరేమంటారు? ఏదో సాక్ష్యం ఏదో చూపించబోతున్నారు, చెప్పండి. నేను తీసుకురమ్మంటున్నాను సార్. చందు గారు, నేను ఊరికి ఏదంటే అది మాట్లాడేసి కూడా నేను ఉండడంలా. ఇప్పుడు నేను ఒకే నిమిషం చిన్నపరెడ్డి గారు ఒక్క నిమిషం ఆగండి, వారు ఏదో చెప్పారు. ఒకే నిమిషం. నేను చిన్నపరెడ్డి గారికి కూడా అప్పీల్ చేస్తున్నా. నిజంగా ఏదైనా వాళ్ళ పార్టీ వాళ్ళదో లేదు ఇంకొకరికన్నా ఆయన దృష్టికి వచ్చుంటే, ఎవరిదైనా కబ్జా అయినట్టు దృష్టికొచ్చుంటే ఆధారాలతో పాటు నా నెంబరు 99856 77396 99856 77396 వాట్సాప్ చేయండి. ఖచ్చితంగా నెక్స్ట్ డిబేట్ లో దీన్ని పరిష్కరించి మీకు నిరూపిస్తా. ఓకే, చిన్నపరెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ప్లీజ్. చిన్నపరెడ్డి గారు చెప్పండి.